హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యువరాజ్ వైజయంతి నిషీలతో వాళ్ళు ఇంట్లోకి ఈ జన్మలో రాకూడదు అని అంటూ ఉండగానే జగదాత్రి యువరాజ్కి సంబంధించిన కొన్ని వీడియోలని యువరాజ్కి పంపిస్తుంది. ఇక ఆ వీడియోలని చూసి షాక్ అయిన యువరాజ్ పరుగున జగదాత్రి కేదార్ల దగ్గరికి బయలుదేరుతాడు. పిచ్చోడిలాగా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక దాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది, ఎవరైతే మనల్ని ఇంట్లో నుండి గెంటేశారో 5 మినిట్స్లో అతనే వచ్చి మనల్ని ఇంట్లోకి తీసుకెళ్తాడు అని దాత్రి కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. దాత్రి అన్నట్టే యువరాజ్ వచ్చి జగదాత్రి కేదార్ల ముందు మోకరిల్లి మీరేం చేయమన్నా చేస్తాను, ఆ వీడియోలు మాత్రం బయటికి రాకూడదు అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక యువరాజ్ని చూస్తూ జగదాత్రి కేదార్లు కన్నింగా నవ్వుతూ మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తే చాలు అని అంటూ ఉంటుంది. ఇక యువరాజే స్వయంగా జగదాత్రి చేతిలో ఉన్న బ్యాగ్ని పట్టుకొని సాదరంగా ఆహ్వానిస్తూ యువరాజే గేట్ తీసి వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇక జగదాత్రి కేదార్లని యువరాజ్ తీసుకురావడం చూసిన వైజయంతి నిషి షాక్ అవుతూ ఉంటారు. ఇక ఏంట్రా బుడా, ఈ కూలోని వేషం ఏంటి అని యువరాజ్ని వైజయంతి షాకింగ్గా అడుగుతూ ఉండగా యువరాజ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక నిషి వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ జగదాత్రి పైన చెయ్యెత్తబోతూ ఉండగా యువరాజ్ నిషి చెంపని పగలగొట్టి ఇలా వార్నింగ్ ఇస్తుంటాడు, ఇక నుండి వాళ్ళిద్దరూ ఈ ఇంట్లోనే ఉంటారు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు యువరాజ్ వాళ్ళందరికీ. ఇక యువరాజ్ వార్నింగ్కి వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉండిపోతారు. ఇక యువరాజ్ నిజస్వరూపం బయటపడనుందా, జగదాత్రి కేదార్ల ఆట మొదలు కానుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.